ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాడ్, ఒక్కసారట చూడు. ఏ లాయరు కేసు తీసుకోడు. ఛ! ఛ! ఏ లాయరు తీసుకోవడానుకుంటున్నాను గాని ప్రేమ్ లాయర్ అన్నది మర్చిపోయాను డాడ్. ఛ! ఊహించింది జరిగింది. ఇంకేం జరుగుతుందో. డాడ్ పద. హ్మ్. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసు ఫైల్ చేసిన చామంతి గారిని పిలవాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. చామంతి, చామంతి, చామంతి. నమస్కారం సార్. చూడండి, మీరు కోర్టులో ఏ కేసు గురించి ఫైల్ చేశారో కొంచెం చెప్తారా? జైల్లో బాలరాజు అనే ఖైదీని జైలర్ త్రిపాఠి గారే హత్య చేశారు అనే దానిపైనే కేసు పెట్టాను లాయర్ గారు. ఓకే, త్రిపాఠి గారే బాలరాజు అనబడే ఖైదీని చంపారు అనడానికి మీ దగ్గరున్న సాక్ష్యం? ఆ దుర్మార్గాన్ని నేను వీడియో తీసిందే సాక్ష్యం. మీరే తీశారా? అవును లాయర్ గారు. ఆ వీడియో ఒకసారి ఇవ్వండి. యువర్ ఆనర్, కోర్టు వారికి ఆ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. మీరు పరిశీలించవచ్చు. డిఫెన్స్ లాయర్ గారు, బాలరాజు మృతికి త్రిపాఠి గారే కారణం అనడానికి మీకు ఈ సాక్ష్యం సరిపోతుంది కదా? యువర్ ఆనర్, ఇది అసలు సాక్ష్యమే కాదు. ఇది పూర్తిగా ఏఐ క్రియేటెడ్ వీడియోనే, ఫేక్ వీడియో. యువర్ ఆనర్, ఏఐ అని చెప్పి డిఫెన్స్ లాయర్ గారు ఈ కేసుని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఇది ఏఐ కాదు యువర్ ఆనర్, ఒరిజినల్ వీడియో. నో యువర్ ఆనర్, అది ఏఐ క్రియేటెడ్ వీడియో. ఎలా చెప్తున్నారు? ఇప్పుడే చామంతి గారు చెప్పారు కదా. ఒరిజినల్ అయితే వారు జైల్లోకి వెళ్ళి ఎలా వీడియో తీయగలరు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అప్పుడు ఏఐ క్రియేటెడ్ వీడియో అనే కదా అర్థం. మై డియర్ డిఫెన్స్ లాయర్ గారు, చెప్పండి చామంతి గారు, ఎందుకు ఒక అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించారు? సృష్టించలేదు లాయర్ గారు. నేను జైలుకి వెళ్ళాను. అప్పుడే నా కళ్ళతో చూశాను. నా ఫోన్లో వీడియో తీసి పెట్టాను. అది అబద్ధపు సాక్ష్యం కాదు. అవునా? అయితే మీరెందుకు జైలుకి వెళ్ళారు? మా నాన్నగారిని చూడ్డానికి వెళ్ళాను. మీ నాన్నగారు జైల్లో ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? లేదు.
మా నాన్నగారు ఒక ముద్దాయి. అది యువర్ ఆనర్, వీళ్ళ నాన్నగారు ఒక మర్డర్ చేసిన హంతకుడు. ఆయనకి శిక్ష పడింది. ప్రస్తుతం ఆ జైల్లోనే ఉన్నాడు. జైల్లో త్రిపాఠి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల చాలా మంది ఖైదీలకు అతని మీద కోపం ఉంటుంది. అదే కోపం వీళ్ళ నాన్నకు కూడా కలిగి త్రిపాఠి గారిని ఇరికించాలనే కూతురుతో ఈ విధంగా ప్లాన్ చేయించాడు. లాయర్ గారు చెప్తుందంతా అబద్ధం, యువర్ ఆనర్. అంతా ఈ నల్లుతున్న కట్టు కథ. కథ ఏదో మీకు అర్థమవుతుంది కదా యువర్ ఆనర్. అది ఫేక్ వీడియో కాబట్టి నిర్దోషి అయిన త్రిపాఠి గారి మీద పెట్టిన కేసుని కొట్టేయవలసిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, అది ఫేక్ వీడియో కాదు, నన్ను నమ్మండి. ఆ మాట ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి చెప్తున్నారో అర్థం చేసుకోండి యువర్ ఆనర్. వీళ్ళ ఆలోచనలు ఇలానే ఉంటాయి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. గౌరవనీయులైన అపోజిషన్ లాయర్ గారు, పర్సన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ని, క్యారెక్టర్ని డిసైడ్ చేయటం మంచిది కాదని మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. క్యాజువల్గా చెప్పాను యువర్ ఆనర్. అలా ఎలా చెప్తారు సార్? వాళ్ళ నాన్నగారు ఏ కేసు మీద జైలుకి వెళ్లారో, ఏ సిచ్యువేషన్లో వెళ్లాల్సి వచ్చిందో అది తర్వాత విషయం. దాన్ని ఇక్కడికి తీసుకొని రాకూడదు కదా. మై లార్డ్, హంతకుల పిల్లలు హంతకులే అవుతారా? దొంగల పిల్లలు దొంగలే అవ్వరు కదా. ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారా? ఎలా ఒకరి క్యారెక్టర్ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి నిర్ణయిస్తారు యువర్ ఆనర్? అలా ఎలా స్టేట్మెంట్లు పాస్ చేస్తారు? మీరు అలా అనడం రాంగ్. సారీ చెప్పండి. అలాగే మై లార్డ్. సారీ చామంతి గారు, నేను అలా అనకూడదు. యువర్ ఆనర్, యాక్చువల్గా నా ఉద్దేశం అది కాదు. వారు ఆ వీడియోనే నిజమని వాదిస్తున్నారు కదా. జైల్లోకి ఫోన్ అలౌ చేయరు. ఎలా తీసుకెళ్లి వీడియో తీశారన్నదే నా ప్రశ్న. అది కూడా రాత్రిపూట. ఆ సమయంలో వెళ్ళరు కదా. అప్పుడు వీడియో తీశాను అంటున్నది అబద్ధమేగా యువర్ ఆనర్. త్రిపాఠి గారు హత్య చేయలేదన్నదే నిజం కదా. డిఫెన్స్, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఎస్ యువర్ ఆనర్. ఆ సమయంలో నా క్లయింట్ చామంతి గారు జైలుకు వెళ్ళడానికి రీజన్ వాళ్ళ నాన్నగారు సీరియస్ కండిషన్లో ఉండటం వల్ల. ఆ జైల్లోనే వారికి ట్రీట్మెంట్ జరుగుతుండటం వల్ల చామంతి గారు ఆ సమయంలో అక్కడ ఉండటం జరిగింది. దానికి సంబంధించిన జైల్ డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్ మీరే చూడొచ్చు సార్.